బైబిల్లో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు రాస్తూ, నేను సువార్త ప్రకటించున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపపోయిన యెడల నాకు శ్రమ అంటారు. మరి ఈరోజు మీకు దేవుడిచ్చిన పనిని సవ్యంగా నిర్వర్తిస్తున్నారా? అవును, సువార్త ప్రకటించవలసిన బాధ్యత దేవుడు మనందరిపైన ఉంచాడు. మరి ఈరోజు మీ జీవితం, సాక్ష్యం, మాటల ద్వారా ఇతరులకు సువార్త చేస్తున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? క్రైస్తవులలో చాలామంది రక్షణ పొందాము అంటారు, కానీ మరొక రక్షణ కొరకు వారికి సువార్త చేయరు. ఒకవేళ మీరు ఇలాంటి క్రైస్తవులు అయితే వినండి, సువార్త చెయ్యాలి అనేది ప్రతి రక్షణ పొందిన క్రైస్తవునికి దేవుడిచ్చిన ఒక బాధ్యత. సువార్త చేసేవారికి అతిశయించడానికి అది కారణం కాదు, చెయ్యని వారికి అది విస్మరించదగిన విషయమూ కాదు. మన అతిశయం క్రీస్తు, ఆయన మనకిచ్చిన బాధ్యత సువార్త. ఒకవేళ చేయకుంటే వినండి, అదే శ్రమకు కారణం. మీరు తీర్పులోకి వస్తారు. ఎందుకు సువార్త చేయడం ఎంత ముఖ్యమో అంటారా? అయితే ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచనం చూడండి. ఇక్కడ ప్రభువు 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మంది జనసమూహానికి వడ్డించడం చూడవచ్చు. అయితే సరిగ్గా గమనిస్తే ప్రభువు ఆ 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించి తన శిష్యులకు ఇస్తే తర్వాత వారు జనులకు వడ్డించారు అని అక్కడ చూడవచ్చు. చూసారా, ప్రభువే నేరుగా అందరికీ వెళ్ళి ఇవ్వలేదు, కానీ మొదట శిష్యులకు ఇచ్చాడు, అది వారు జనులకు ఇచ్చారు. సువార్త కూడా ఇంతే. ఆయన మొదట మనల్ని రక్షించి విమోచించాడు. ఇప్పుడు మనం ఆయనను వెంబడించే శిష్యులం కాబట్టి ఈ విమోచనను, రక్షణను ఇతరులకు అందించారు. ఒకసారి మీరే ఆలోచించండి. ఆ దినాన్న శిష్యులు ఆ ఆశీర్వాదాన్ని ఇతరులకు ఇవ్వక తాము తిని తృప్తి పొంది ఉంటే, ఆనాడు శిలువ మరణ పునరుద్ధరణను ప్రకటింపక తాము రక్షణ పొందుకుని ఊరికే ఉంటే ప్రభువు వారిని బట్టి హర్షించేవాడా? లేదా ఈ దినాన్న నువ్వు నేను రక్షణ పొందేవారమా? అందుకే జ్ఞాపకం పెట్టుకోండి, క్రీస్తు శిష్యులముగా, ఆయన విమోచించిన బిడ్డలుగా క్రీస్తు సువార్త మన బాధ్యత. దేవుడు మనల్ని ఆశీర్వదించింది ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికే. అందుకే అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.